గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బట్ ఆడియన్స్ లో ఇంకాస్త ఇంక్విజిటివ్నెస్ ఉన్న ఇంకొక ప్రాజెక్ట్ మీ బ్యానర్ నుంచి 7G బృందావన్ కాలనీ పార్ట్ 2 కూడా వస్తుంది అని రిలీజ్. అది కూడా చాలా స్పెక్యులేటివ్ గా నడుస్తుంది ఎప్పుడెప్పుడు ఏంటి అన్నది. దాని గురించి మోర్ దెన్ 50% 60% అయిపోయింది. ఇప్పుడు ఇది ఫినిష్ అవ్వగానే రిలీజ్ అవ్వగానే దాన్ని స్టార్ట్ చేస్తాం. బై అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లోపు ఇయర్ ఎండింగ్లో రిలీజ్ చేస్తాం. డెఫినెట్గా సినిమా 7G పార్ట్ 1 ఎలా ఉండిందో బృందావన్ కాలనీ దానికి తగ్గకుండా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాం. లేదా కల్ట్ మూవీ. ఇప్పటికీ నేను చేసిన సినిమాల్లో చాలా సినిమాలు ఈ మధ్యన ట్రావెల్ చేస్తుంటే వన్ ఆఫ్ ది బృందావన్ కాలనీ భారతీయుడు మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. తర్వాత నేను డైరెక్ట్ చేసిన పెద్దరికం. చాలామంది అప్పట్లో ఉన్న జనరేషన్ వాళ్ళు మెచ్యూర్డ్ పీపుల్ సార్ ఒక ఫ్యామిలీస్ ఏం చెప్పారు సార్, ఏం చేయలేదు సార్, ముసలాయన యాక్ట్ చేశాడు సార్ అని భానుమతి గారు చేశారు అని అడుగుతుంటారు. సో అట్లాంటి తర్వాత ఎంటర్టైన్మెంట్ అయినా ఖుషి భారతీయుడు కొన్ని ల్యాండ్ మార్క్స్ ఒకటేంటి అన్ని హిట్లే. కానీ బృందావన్ కాలనీలో సాంగ్స్ కూడా హిట్. సాంగ్స్ అండ్ డైలాగ్స్ సాంగ్స్ అన్నీ నేనే రాశాను. సాంగ్స్ అండ్ అదే సార్ ఇందాక మీరు అన్నారు జ్యోతి గారు మంచి రైటర్ అని. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆబ్వియస్లీ అది మీ దగ్గర నుంచే వచ్చి ఉంటుంది. మీలో ఉన్న ఆ లిరిసిస్ట్ స్కిల్స్ అన్నీ కూడా నా నెక్స్ట్ క్వశ్చన్ అడగబోతున్నాను మిమ్మల్ని. ఈ సినిమాలో కూడా హరిహర వీరమలలో ఏమైనా పాటలు రాశారా? ఇంతవరకు రాయలేదు. ఇంకా లాస్ట్ ఏదో మిక్స్ అయ్యేందుకు బ్యాక్గ్రౌండ్లో ఉంది. మేబీ రాస్తానని తెలియదు కానీ ఇంతవరకు అంటే రాస్తారనమాట. తెలియదు ఇదన్నమాట. వండర్ఫుల్ సార్, సూపర్. లుకింగ్ ఫార్వర్డ్ ఈ సినిమా రిలీజ్ కోసం. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ, వీరాభిమానులందరూ ఆయనని ఎలా చూపించారా ఈ సినిమాలో, ఏముండబోతుందా అన్న ఒక ఎంతూసియాజంతో, ఒక ఎక్సైట్మెంట్తో వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. బిజినెస్ ఇప్పటివరకు ఎట్లా జరిగింది సార్? బిజినెస్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఎందుకంటే డెఫినెట్గా ఇది అభిమానులకి ఒక పండగలా ఉంటుంది అనుకుంటున్నాను నేను. రిలీజ్ రోజు థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం డెఫినెట్గా ఉంటుంది. అట్లా ఏదైనా కొంచెం లీక్ చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారిని, హైలైట్స్ ఆయన్ని చూపించిన విధానంలో ఫ్యాన్స్కి కొంచెం. పిక్చర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక 2-3 సీక్వెన్స్ వాళ్ళకి 2-3 చోట్ల డెఫినెట్ క్లాప్స్ కొడతారు. ఆయన ఇంట్రడక్షన్ కానీ ఒక చైల్డ్ ఎపిసోడ్ కానీ అన్నిటికీ క్లాప్స్ కొడతారు. తర్వాత ఈవెన్ ప్రీ క్లైమాక్స్ కానీ అవన్నీ అన్నిటికీ డెఫినెట్గా వాళ్ళకి ఒక ఆనందాన్ని కలిగించే లెవెల్లో సినిమా ఉంటుంది డెఫినెట్గా. ఆల్ ద వెరీ బెస్ట్ సార్, మోర్ పవర్ టు యూ. సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము, అదే ఎక్స్పెక్టేషన్లో ఉన్నాం. అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే కష్టే ఫలి అంటారు కదా, మనం ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. సో అది ఈ సినిమా విషయంలో అది గ్యారంటీగా ఫలిస్తుంది అనుకుంటున్నాను. తథాస్తు జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ.